శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాల కర్ణాపురంలో క్రీస్తు జ్యోతి చర్చిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ అధికారికంగా అన్ని పండుగలు నిర్వహిస్తున్నారని అన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీల ఆత్మగౌరవం పెంపొందించేలా 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో క్రిస్టియన్ భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మతులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. దాదాపు 150 కోట్లతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిని నిర్మించిన పాల్సన్ రాజ్ ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. అత్యధికంగా ఖర్చు చేసిన ఈ నిధులన్నీ మొత్తం ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే కట్టడం విశేషమని అన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ పాల్సన్ రాజ్, గోపు జయప్రకాష్, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీస్తు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒప్పించి కట్టించిందని నేను అనుకుంటున్నాను. ఈ రూపాయలు ఇచ్చినా, అది 10 రూపాయలు ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చినా ప్రభువు మీ మనసులోకి వచ్చి ఈ కష్టకాలంలో ఉన్న డబ్బులు కూడా ఇచ్చిందని నాకు చాలా తెలిసింది. చాలా సంతోషం. నేను అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు ఇది మన రాష్ట్రంలో కాదు, ఆసియా ఖండంలోనే ఎక్కడ 40,000 మంది పడతారు. దీన్ని ఆ సమాధి దానిలో తెలుసా? ప్రభు సమాధి ఎక్కడ ఉన్నది? ఆ దేశం దగ్గరికి అనుకోకుండా ప్రభు నా వంశంలోకి వచ్చి ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని అక్కడికి పోయారు. అలా పోయిన తర్వాత నాకు ఎందుకు అక్కడ చూసిన తర్వాత 2 రోజులు అలా ఇంకా 2 రోజులు ఉన్నా. కానీ ఇది చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే సేమ్ జీవిస్తా ఉన్నది, ప్రభు సమాధానం ఉంటుంది.